అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 25వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. జెట్ నైట్‌కు హైదరాబాద్‌లో ల్యాండ్ అయితే, ఆరుషి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొనొచ్చిన అర్జున్, మీడియాను, మొబైల్స్‌ను పట్టుకున్న వాళ్ళని చూసి చిరాకు కూడా వేస్తుంది. ఆరుషి అర్జున్ చెయ్యి పట్టుకొని వెనకే నడిస్తే, స్టీవ్ అందరిని క్లియర్ చేసి కార్ స్టీరింగ్ పట్టుకుంటాడు. ఇంటికి ట్రాఫిక్ దాటుకొని వెళ్ళడానికి ఇంకో గంట పడితే ఆరుషికి నీరసం వస్తుంది. మెన్షన్ పోర్టికోలో కారు ఆగితే స్టీవ్ లగేజ్ లోపలికి తీసుకొని వెళ్ళి పెట్టేసి తను అవుట్ హౌస్‌కు వెళ్ళిపోతాడు. వచ్చారా? అక్కడే ఆగండని ఆపేసి నిర్మలాదేవి బామ్మ ఎర్రనీళ్ళతో కలిపి దిష్టి తీసి ఇప్పుడు రండి లోపలికని పిలుస్తుంది. అర్జున్ నేరుగా బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతే వాడిపోయిన మనవరాలి మొహం చూసి ఏమైందే? మొహం అలా వాడిపోయింది సరిగ్గా తినలేదని అడుగుతుంది బామ్మ. దగ్గరకొచ్చిన అర్షి నేను తినకపోవడం వల్ల ఇలా అవ్వలేదమ్మమ్మ. నీ మనవడు రోజూ పూట పూటకు నన్ను తినడం వల్ల ఇలా అయ్యానని అంది బేలగా అరిచి. అంటే మీ ఇద్దరి మధ్య దూరం పోయినట్టే కదా? ఆనందం తట్టుకోలేక అడిగింది బామ్మ. నన్నిలా చూస్తూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు అమ్మమ్మగారు నువ్వు అని అంది సిగ్గును దాచలేని ఆర్షి. నీ కడుపు చల్లగా ఉండా. ఎంత మంచి మాట చెప్పావే నా బంగారం. త్వరలో ఈ ఇంట్లో బుడిబుడి నడకలతో నాకు మీ మనవడు వచ్చేస్తాడని నిర్మలాదేవి బామ్మ సంబరంగా చెబుతుంటే నవ్వుతూ చూసిన హర్షి నేనెళ్ళి స్నానం చేస్తానమ్మమ్మ. జెట్ లాగ్, బాడీ పెయిన్స్ ఉన్నాయని అంది హర్షి. వెళ్ళవే, వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకో. మీ అత్తయ్య భోజనం పైకి గదికే తెస్తుందని అంది నిర్మలాదేవి బామ్మ. సులోచన నవ్వుకుంటూ వెళ్ళు అరు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది. సరే మై స్వీట్ అత్తయ్య అని హర్షి బెడ్రూమ్‌కి వెళ్ళిపోయి వాష్‌రూమ్ నుంచి సౌండ్ వస్తుంటే అర్జున్‌కు డ్రెస్ తీసి పెట్టి బెడ్ మీద కూర్చుంది హర్షి. బెడ్‌కు వెనకాల వాల్‌కు బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో అర్జున్ నవ్వుతున్న పిక్ చూసి భర్త నవ్వును మైమరిచి అపురూపంగా చూస్తున్న హర్షి అర్జున్ వచ్చింది కూడా గమనించుకోదు. ఏంటలా చూస్తున్నావ్? అని అడిగాడు అర్జున్. అర్జున్ వైపు చూసిన హర్షి ఊరికే నువ్వు నవ్వితే చాలా చాలా బావుంటావు అర్జున్. అందుకే చూస్తున్నానని అంది హర్షి. నవ్వుతున్న ఆమెను చూసిన అర్జున్ అతని చూపు ఆమె సొట్టల మీదకు వెళ్తే నీకంటే అందంగా కాదులే అరు. నీ డింపుల్స్ అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు నవ్వితే నీ అందాన్ని ఒక్కసారిగా 100 రెట్లు పెంచేస్తాయని దగ్గరకు తీసుకొని బుగ్గపై ముద్దిస్తే అర్జున్ ఛాతీ మీద చెయ్యి ఉంచిన హర్షి అతనికి వజ్ర కవచం లాంటి దేహం మీద తడి బిందువులని చూస్తూ అర్జున్ తన పెదవులను తాకించి ముద్దిచ్చి వాష్‌రూమ్‌కు పరుగు తీసింది హర్షి. మొగుడు దగ్గర అసలు సిగ్గుపడకూడదే అని నవ్వాడు అర్జున్. 3 రోజుల తర్వాత విశ్వనాథ్ గారు, సులోచన, నిర్మలాదేవి బామ్మ, వెంకట్రామయ్య గారు అందరూ కలిసి ఉమాతో పాటు బెంగుళూరుకు కౌశిక్ ఇంట్లో వాలిపోతే అర్జున్ ఆఫీస్‌లో మ్యారేజ్, హనీమూన్ అంటూ పెండింగ్‌లో ఉన్న వర్క్స్‌కు ముహూర్తం రోజు ఆరుషితో కలిసి వస్తానని అందరినీ స్టీవ్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ మధ్య పంపిస్తాడు. ఇంట్లో ఒక్కతే అయిన ఆరుషి హోమ్ వరకు వెళ్ళి టైం పాస్ చేసి ఆఫ్టర్‌నూన్ తిరిగి మ్యాన్షన్‌కు చేరుకొని అర్జున్ కోసం తనే లంచ్‌ని వండుతుంది. మామూలుగానే ఆరుషి వంట బాగా చేస్తుంది. రాధాకృష్ణ గారికి దగ్గరుండి తనే కేర్‌తో వండి తినిపించేది. ఇప్పుడు భర్త కోసం ప్రేమగా వండిన ఆరుషి లంచ్ ప్యాక్ చేసుకొని బెడ్‌రూమ్‌కి నడిచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంది. హెయిర్‌ను వదిలిన ఆరుషి పాపిట్లో కుంకుమ రాసుకొని, చేతికి వాచ్ పెట్టుకొని, లంచ్ బాక్స్ చేతిలో పెట్టుకొని పోర్టికోలోకి రాగానే మల్లేష్ గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం అని కార్ బ్యాక్ డోర్‌ని ఓపెన్ చేస్తాడు. కార్‌లో కూర్చున్న ఆరుషి కౌశిక్ నుంచి కాలొస్తుంటే లిఫ్ట్ చేసి హాయ్ అన్నయ్య అని అంది. వాటరు అంకుల్, ఆంటీ అందరూ కూడా వచ్చారు. నువ్వు తప్ప. నా పెళ్లిలో నువ్వు ఉండాలని గట్టిగా చెప్పాను కదా! ఎందుకు రాలేదు? అని అడిగాడు కౌశిక్. అర్జున్ బిజీగా ఉన్నాడన్నయ్య. ఎలా వదిలేసి రాగలను 2 డేస్‌లో వచ్చేస్తానులే అన్నయ్య అని అంది ఆర్షి నవ్వుతూ. ఓహో! నీ మొగుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదా? ఇక్కడికి వచ్చాక చెప్తాను వాడి పని. నువ్వు మాత్రం త్వరగా వచ్చెయ్యాలి. నాకున్న ఒక్కగానొక్క చెల్లివి. నాకు జరిగే అన్ని రిచువల్స్‌లో నువ్వే ముందుండి చెయ్యాలి. అర్థమవుతుందా? అని కౌశిక్ అడిగాడు. పెళ్ళికొడుకుని చేసే సమయానికి నేను నీ ముందుంటాను బాయ్ అన్నయ్య అని అంటూ కాల్ కట్ చేసిన అరిషి ఆఫీస్ రావడంతో లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్‌లోకి నడిచింది. స్టాఫ్ మొత్తం పైకి లేచి గుడ్ ఆఫ్టర్‌నూన్, హాయ్ మేడం, సో నైస్ టు సీ యూ అని పలకరిస్తూ ఉంటే అందరి అభిమానానికి చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చిన హర్షి
నేరుగా అర్జున్ క్యాబిన్‌కే వెళ్ళిపోయింది. డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగిన ఆరుషికు కమ్ ఇన్ అని వినిపించిన బేస్ వాయిస్‌కు లోపలికి నడిచింది ఆరుషి. చైర్‌కు బ్లేజర్‌ని తగిలించి షర్ట్‌పై 2 బటన్స్ తీసి సీరియస్‌గా వర్క్‌లో మునిగున్న అర్జున్‌కు ఆరుషి ప్రశాంతమైన వదనం చూడగానే నవ్వొచ్చి తన పెదవుల మీద చేరుతుంది. డిస్టర్బ్ చేశానా? నాట్ ఎట్ ఆల్. నువ్వెందుకొచ్చావే? మల్లేష్‌కిచ్చి పంపొచ్చు కదా అని ఆరుషి చెయ్యి పట్టి ఒడిలోకి లాక్కుంటూ అడిగాడు అర్జున్. క్యాబ్స్ ఉన్నాయి అర్జున్. నో, ఇట్స్ మై పర్సనల్ క్యాబిన్. ఇంతకు ముందు ఉండేవి. నువ్వు రావడం మొదలుపెట్టాకే తీయించానని అర్జున్ ఆరుషి బుగ్గ మీద చిన్నగా బైట్ చేశాడు. బుగ్గ రుద్దుకుంటూ మల్లేష్ అన్న వస్తే ఇలా ఒడిలో కూర్చోబెట్టుకోలేవు కదా అర్జున్ సార్. అదే నేనైతే నా మొగుడికి నేను తినిపిస్తానని అంది ఆరుషి. నవ్వాడు అర్జున్ అతని నవ్వుని చూస్తూ. వర్కుంటే ఆకలి గుర్తుండదు కదా తమరికి. కమాన్ అర్జున్, ఆకలేస్తోందని పొట్ట పట్టుకుంది ఆరుషి. తను లేకుండా ఆమె తినదని తెలిసిన అర్జున్ 5 మినిట్స్ అని అర్జున్ పర్సనల్ క్యాబిన్‌కు వెళ్తే ఆరుషి కూడా పర్సనల్ క్యాబిన్‌కు నడిచి లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చిన అర్జున్ ఘుమఘుమలకు కడుపులోని పేగులు ఆకలిని గుర్తు చేస్తే ఆరుషికి ఎదురుగా కూర్చుంటాడు అర్జున్. ప్లేట్ తీసుకొని అతడికి ఎదురుగా కూర్చున్న ఆరుషి ఒక్కొక్కటిగా తను చేసినవి తినిపిస్తుంటే బ్రెడ్ శాండ్‌విచ్‌కు చచ్చిపోయిన టేస్ట్ బడెన్స్ అర్జున్‌లో మేలుకుంటాయి. ఎలా ఉన్నాయి అర్జున్? ఆరుషి బుగ్గ మీద ముద్దిచ్చి నీ చేతి వంట అంటే నాకెంతిష్టమో నీకు తెలుసని నవ్వాడు అర్జున్. లాస్ట్‌లో పెరుగు కలిపి తినిపించిన ఆరుషి లాస్ట్ ముద్ద దిష్టి తీస్తుంటే ఆమె ప్రేమకి పిచ్చికి నవ్వుకుంటాడు అర్జున్. చీర కొంగుతో అర్జున్ పెదాలను తుడిచిన ఆరుషి ప్లేట్ పక్కన పెడుతుంటే ఇప్పుడు నేను తినిపిస్తానని ఇంకో ప్లేట్ తీసుకున్నాడు అర్జున్. తినిపిస్తున్న అర్జున్‌ని చూసి ఆరుషి అర్జున్ ఒడిలో కూర్చుంది. తన మెడ చుట్టూ చేతులు వేసి ఎదురుగా కూర్చున్న ఆరుషికు తన పొడవైన వేళ్ళతో చిట్టి చిట్టి ముద్దులు పెడుతూ ముద్దు చొప్పున ఆమె ముఖమంతా ముద్దులు పెడతాడు అర్జున్. ఇంక చాలజ్జు, లాస్ట్ ఇదే ఆ పట్టు అని తినిపిస్తుంటే తన తండ్రి గుర్తొస్తాడు ఆరుషికు. కానీ ఏడుపుకు బదులు తన లైఫ్‌లో గత జన్మ రుణబంధంలా కలిసిన తన అర్జున్‌ని చూసి నవ్వుతుంది. ఎందుకే ఆ నవ్వు? ఊరికే కౌశిక్ అన్నయ్య కాల్ చేశారు అర్జున్. నీకున్న బెస్ట్ ఫ్రెండ్ చెల్లి పెళ్లి. నాకున్న వన్ అండ్ ఓన్లీ బ్రదర్. ప్లీజ్ రేపే వెళ్దాం అని అడుగుతుంది ఆరుషి. ఇంపార్టెంట్ మీటింగ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది. నేనుండాలి. స్టీవ్ తోడుగా వస్తాడు. నువ్వెళ్తావా? అని అడిగాడు అర్జున్. హుహు. నీతో కలిసి వస్తానని మాటిచ్చానజ్జు. సరే. ఆ మర్నాడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాంలే. ఇప్పుడు కాసేపు నా స్ట్రెస్ తగ్గిద్దు గానీ పద అని ఎత్తుకుని బెడ్ మీద చేర్చి ఆమె తన బరువు చేతుల మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాలిపోయాడు అర్జున్. ఓయ్! ఇప్పుడే కదా చాలా వర్క్ బిజీ అన్నావు. ఇప్పుడేంటిది? అని అడిగింది ఆరుషి అర్జున్ మీసం లాగుతూ. జెంట్లీ అన్న అర్జున్. నువ్వు పక్కనుంటే ఇంకేం వర్క్ చేస్తాను చెప్పు. నీ నడుమును పట్టుకోకుండా ల్యాప్‌టాప్‌ను ఎలా పట్టుకోగలను బేబీ అని ఇన్నోసెంట్ చూపులతో చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని పూర్తిగా బరువు పడేలా లాక్కుంది ఆరుషి. బరువు రాని నేను మొయ్యగలనజ్జు అని అర్జున్ పెదాలను తన పెదాలతో ముడివేసింది. ప్రేమగా ముద్దు మొదలుపెట్టింది ఆరుషి అయినా దాన్ని ముందుకు తీసుకొని పోయేది మాత్రం అర్జునే. ముద్దులో వేగాన్ని పెంచిన అతని తాకిడికి నిలువలేని ఆరుషి అర్జున్ ఛాతీకి, భుజాల మీద బాదేస్తుంది. అయినా చీమ కుట్టినట్టు కూడా చలించని అర్జున్ ఆరుషి నడుము వంపుని అరచేతిలో నలిపేస్తే బలమంతా ఉపయోగించి బెడ్ పక్కకి నెట్టేసి పైకి లేచి ఊపిరి భారంగా తీసుకుంది ఆరుషి. తల కింద చెయ్యి పెట్టుకొని కృష్ణమూర్తి పోజులో అర్జున్ నవ్వుతూ చూస్తుంటే తనని తాను చూసుకుంది ఆరుషి. బయట పక్కకి జరగడం వల్ల ఆమె ఎద పొంగులు టైట్‌గా ఉన్న బ్లౌజ్‌కు కవ్వింపు చేస్తుంటే నాభి స్పష్టంగా కనిపిస్తోంది. బీస్ట్ మాన్స్టర్ అని అరిచిన ఆరుషి పళ్ళు సరిచేసుకొని అటు తిరిగి పడుకుంది ఆరుషి. ఆరుషి వైపు తిరిగి ఆరుషి వీపు మీద వేలితో రాస్తూ చీర కట్టుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది బేబీ అని నవ్వాడు అర్జున్. ఆరుషి కదలకపోతే కళ్ళు మూసుకున్న ఆమెను చూసి నిద్రొస్తోందని అడిగాడు అర్జున్. అని ఆరుషి మత్తుగా అంటే సరే పడుకో. ఏమి మెడ మీద డీప్ కిస్ ఇచ్చి పైకి లేచిన అర్జున్ లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్‌లో ఉంచి ఏసీ పెంచి తలుపు దగ్గరకు వేసి తన వర్క్ ప్లేస్‌కి కదిలాడు. మల్లేష్‌కు కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పిన అర్జున్
ల్యాప్‌టాప్ మీద వేళ్ళను కదిలిస్తూ వర్క్‌లో బిజీ అవుతాడు. ఈవినింగ్ 4కే లాగౌట్ అయిన అర్జున్ ఆరుషి నిద్రలేపి తనే కాఫీ చేసిస్తాడు. బాగా నిద్రపోయావా? అని ఆరుషికు ఎదురుగా కూర్చొని అడిగాడు అర్జున్. అని అర్జున్ ఎంగిల్ చేసిన కాఫీ కప్‌ని అందుకుంది ఆరుషి. అయితే నైట్ పడుకోవు కదా? అని ఇంటెన్స్డ్‌గా చూస్తూ అడిగాడు అర్జున్. అజ్జు నీకు పిచ్చి పట్టిందని పిల్లో తీసి విసిరి వాష్‌రూమ్‌లోకి నడిచింది ఆర్షి. అవునే, ఆ పిచ్చి నువ్వే అని నవ్వుకుంటూ ఇద్దరి మొబైల్స్ చేతిలోకి తీసుకున్న అర్జున్ షర్ట్ బటన్స్ పెట్టుకొని, జుట్టు సరిచేసుకొని ఆర్షి కోసం వెయిట్ చేస్తాడు. హెయిర్‌ని దువ్వుకొని, చిన్న ప్లెయిన్ బొట్టు పిల్ల 2 కనుబొమ్మల మధ్య పెట్టుకొని తననే చూస్తున్న అర్జున్‌ని చూసి కనుబొమ్మలు ఎగరేసింది. ఏం లేదు పద అని ఆరుషి చెయ్యి పట్టుకుని కిందకొస్తే ఇంకోసారి స్టాఫ్ అందరి కళ్ళు ముచ్చటగా ఉన్న ఆరుషి, అర్జున్‌లను చూస్తాయి. సిగ్నల్స్ దగ్గర కారు ఆపిన అర్జున్ ఇంకెంతసేపు అన్నట్టు చిరాగ్గా స్టీరింగ్‌ని నలిపేస్తూ చూస్తుంటే ఎందుకంత కోపం అజ్జు అని సాంగ్స్ ప్లే చేస్తుంది ఆరుషి. పాటకు ఆరుషి అర్జున్‌ను చూస్తూ కళ్ళెగరేస్తూ ఇట్స్ మై ఫీలింగ్స్ ఆల్సో అజ్జు అని నవ్వుతూ మళ్ళీ పాటతో తను కూడా హమ్ చేస్తూ పాడుతుంది. అర్జున్ నుదురు రుద్దుకుంటూ నవ్వితే డోర్ విండో గ్లాస్ నాక్ చేస్తున్న సౌండ్‌కు తల తిప్పి చూశాడు అర్జున్. పూలు అమ్మే ఒక ఆవిడ బుట్ట పట్టుకొని బాబూ మల్లెపూలు తీసుకోండని అంది. అర్జున్ ఆరుషిని ఒకసారి చూసి ఇవ్వండి వాలెట్ తీశాడు. ఎన్ని మూరలు బాబూ! నా భార్య జడను చూసి మీరే ఇవ్వండని అర్జున్ అంటే, ఆరుషి గుర్రుగా చూసి నాకు పెద్ద జడ లేదని వెక్కిరిస్తున్నావు కదా అర్జున్ అని అంది. ముందుకు వేసుకున్న జుట్టును చూసి, నడుము కింద వరకు ఒత్తైన జుట్టును చూసి నవ్వుకున్న ఆ పెద్దావిడ నీది కూడా పెద్ద జడనే కదమ్మా! ఓ 5 మూరలు తీసుకోండి బాబూ అని అందామె. సరే ఇవ్వండని పెద్ద నోటిచ్చాడు అర్జున్. చిల్లర నా దగ్గర లేదు బాబూ అని ఆమె అంటే, పర్వాలేదు ఉంచుకోండి మీరే అన్న అర్జున్ గ్లాస్‌ని పైకంటే చల్లగా ఉండండి బాబు అని అంటూ ఆమె వెళ్ళిపోతుంది. గుండు మల్లెలు కారంతా కూడా ఏసీ పరిమళం అల్లుకుంటే డాష్‌బోర్డ్ దగ్గరుంచిన అర్జున్ సిగ్నల్స్ పడటంతో కార్‌ని తిరిగి స్టార్ట్ చేశాడు. మెన్షన్‌లో పోర్టికోలో కారు ఆగితే లోపలికి నడిచింది ఆర్షి బెట్టుగా. దెయ్యం ఎప్పుడలుగుతుందో, ఎప్పుడు నవ్వుతుందో దీనికే ఐడియా ఉండదనుకుంటా. బిజినెస్ మ్యాన్‌ను పూలను తెచ్చే డెలివరీ బాయ్‌లా చేస్తుందని ఆరుషి నవ్వుకుంటూ మేట్స్‌ని వెళ్ళిపోమని చెప్పి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంది. ఆరుషిని చూసి బెడ్‌రూమ్‌కు నడిచిన అర్జున్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పూలు పెట్టేసి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. ఆమె పక్కనే కూర్చున్న అర్జున్ ఏం చేస్తోంది నా బేబీ అని అర్జున్ ఆరుషి చేతి మీద చేయిస్తే చేతిని వెనక్కి లాక్కొని తమరికి కనిపిస్తోంది కదా! ఇంకెందుకు అడగటం అని అంది బెట్టుగా. నేనేమన్నానని ఇప్పుడు అలిగావే? కనీసం ఎందుకు అలకనో చెప్పైనా అలగవే అని అర్జున్ బేలగా అన్నాడు. అర్జున్‌ని చూసింది ఆరుషి. ముందే తెల్లగా ఉంటాడు. ఇప్పుడు ఫ్రెష్‌గా స్నానం చేసి రావడంతో షవర్ జెల్‌తో గుబాళిస్తుంటే చిదిమితే రక్తమొచ్చేలా ఉన్న చెంపల్ని చూసి మొహం తిప్పేసి సోఫా నుంచి పైకి లేస్తుంది. చెయ్యి పట్టుకున్న అర్జున్ మాట్లాడవా? అని అడిగాడు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు అర్జున్. పొడవు జడ ఉన్నదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిందని బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది ఆర్షి. ఇప్పుడు దీన్ని ఇన్సల్ట్ చేసేలా నేనేం చేశానని ఆలోచిస్తూ టీవీలోకే చూస్తాడు అర్జున్. బెడ్‌రూమ్‌కొచ్చిన ఆరుషి ఫ్రెష్ అయ్యి చీరని కట్టుకొని ఒంటి పొర మీద వదిలి జుట్టును ముందుకు వేసుకొని దువ్వుకొని లూజ్‌గా జడ అల్లుకొని వెనక్కి వేసుకొని పర్లేదు ఆవిడ చెప్పినట్టు నాది కూడా పొడుగు జడనే. ఈసారి నుంచి నో హెయిర్ కట్ అని నిర్ణయం తీసుకున్న ఆరుషి ఆ పువ్వుల్ని చూసి పెట్టుకోవాలా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి అర్జున్‌తో కాసేపు ఆడుకోవాలని ఫిక్స్ అయి పెట్టుకొని కిందకొస్తుంది. టీవీలో గడ్డం తాత రాఘవేంద్ర గారి పాటలను ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్న అర్జున్‌ను ఇంకా కోపంగా చూసి మూతి తిప్పి ఆ తర్వాత ఇంకేదో తిప్పుకుంటూ గార్డెన్‌కు వెళ్ళిపోయింది ఆరుషి. ఆరుషి కోసం వెనకాలే వెళ్ళాడు అర్జున్. అతన్ని పట్టించుకోకుండా మధుకి కాల్ చేసి మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆరుషి. నడుముకి చేతులు కట్టుకొని సీరియస్‌గా ఓ 10 మినిట్స్ ఓపిగ్గా వెయిట్ చేసిన అర్జున్ ఆరుషి చేతిలో ఫోన్ లాక్కొని మధు తను మళ్ళీ కాల్ చేస్తుందిరా అని కాల్ కట్ చేసి ఏంటే నీ ఉత్తుత్తి అలక అని అడిగాడు అర్జున్. నా అలకతో నీకేంటి అర్జున్ సార్? బెట్టు చేయకు బేబీ. నిజంగా నేను క్యాజువల్‌గా అన్నానని అర్జున్ క్యూట్‌గా మొహం పెడితే ఇంక ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది ఆరుషి. సీరియస్‌గా చూసిన అర్జున్ ఏంటి టీజింగా? అని అడిగాడు. లేదు. నేను అలిగితే నువ్వెలా బుజ్జగిస్తావో చూడాలనిపించింది అని అంది ఆరుషి అలాగే నవ్వుతూ. నిన్ను ఆగవే అని అర్జున్ ముందుకు అడిగేస్తే ఆరుషి వెనక్కడిగేసి ఆగను మిస్టర్ అర్జున్ దేవ్ వర్మ అని వెనక్కి వెళ్ళింది. నేను వదలనని మిసెస్ ఆరుషి అర్జున్ దేవ్ వర్మ అని అర్జున్ ఆరుషి కోసం ముందుకు నడిస్తే అర్జున్‌కు దొరక్కుండా కుర్చీలు పైకి పట్టుకొని లేడి పిల్లలా
గల్లుమని మోగుతున్న పట్టీలతో గార్డెన్ మొత్తం తిరుగుతుంది. కాసేపు పరిగెత్తిన ఆరుషి చెట్ల కోసం ఉంచిన నీళ్ల పైపును తొట్టుకొని ఆరుషి కింద పడిపోతుంది. ఆమెను పట్టకుండా ఆపడానికి వెళ్ళిన అర్జున్ ఆరుషిని పట్టుకుంటాడు. కానీ ఒట్టి పాదాలకు కిందున్న గ్రేస్ మీద తడికి పాదం జారితే ఆరుషితో సహా ఆమె మీద పడిపోయాడు అర్జున్. అర్జున్ బరువు ఆరుషి మీద ఒక్కసారిగా పడటంతో అమ్మ అన్న అరుపు ఆమె నోటి నుంచి అప్రయత్నంగా రానే వస్తుంది. పైప్ మీద పడటం వల్ల నీళ్లు ఇద్దరి మధ్య చిమ్మితే ఆరుషి నిండా తడిచిపోతుంది. ఆరుషి కళ్ళలోకి చూస్తూ అందుకే మొగుడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. పెడితే ఇలాగే జరుగుతుందని అర్జున్ అంటుంటే ఇంకా ఉడికెత్తిపోయిన ఆరుషి అర్జున్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కొని కింది పెదవికి కసిగా కొరికి రక్తం వచ్చేలా చేస్తుంది. నొప్పిని భరించిన అర్జున్ బ్లడ్ అవుతున్న పెదవికి మీ అమ్మాయిలకి ఏ ఎమోషన్ వచ్చినా కష్టమే బాబు. మొగుళ్ళే దెబ్బైపోతారని అంటాడు. అర్జున్ పగరుగా ఒక లుక్కిచ్చిన ఆరుషి మొహం తిప్పేసి ముందు నా మీద నుంచి లే అర్జున్ మొయ్యలేక ఉన్నానని అంది. ఆరుషి మొహం మీద పరుచుకున్న ముంగుర్లను చెవి వెనక్కి సర్దిన అర్జున్ ముందుకొస్తే మొహం తిప్పేసింది ఆరుషి. బుగ్గలు ఒత్తి పట్టుకొని పెదవులను అందుకున్న అర్జున్ తనివి తీరా ముద్దాడి ఆరుషి మీద నుంచి గడ్డి మీదకు చేరిన అర్జున్ ఆమెను తన మీదకి తెచ్చుకుంటాడు. తన ఒంటికి అంటుకుపోయిన చీరకు అర్జున్ ఛాతీ మీద నిలిచిన ఆరుషి అర్జున్ వైపు చూసి ఏంటలా చూస్తున్నావని అంది. ఇంత అందంగా ఉన్నావేంటే అజ్జు, నాకు పొగడ్తలు ఇష్టముండదు. నేను నిజాలు మాత్రమే చెప్తాను. అందులోనూ నా పెళ్ళాం దగ్గర అసలే చెప్పను బేబీ అన్నాడు అర్జున్. నమ్మేశానులే అని అర్జున్ ఛాతీ మీద గిల్లేసి పైకి లేచిన ఆరుషి పల్చగా ఉన్న చీరకు తనని తాను చూసుకొని అర్జున్ తననే ఇంటెన్స్ గా చూస్తుంటే నీ వల్ల నేను తడిచిపోయాను కాబట్టి నన్ను బెడ్రూమ్ కి కూడా నువ్వే తీసుకుని వెళ్ళని చేతులు చాపింది ఆరుషి. ఓ ఎస్ అదెంత పని నిక్షేపంగా తీసుకుని వెళ్తాను కానీ ఖర్చవుతుంది మేడం అని అన్నాడు అర్జున్. ఇంకేముంది తీసుకోవడానికి నా దగ్గర అని అరిచింది. ఆరుషి చలికి చేతులను రబ్ చేసుకుంటూ గార్డెన్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది. చల్లటి నీళ్లు స్నానానికి, చల్లటి గాలికి ఇంకా చలివేస్తుంటే భార్య కష్టాన్ని చూడలేని అర్జున్ ఆరుషిని ఎత్తుకొని ఆఫ్టర్ డిన్నర్ అడుగుతానని బెడ్రూమ్కి నడిచాడు అర్జున్. ఆరుషిని రెండు చేతుల్లో పసిపాపలా మోసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లో దించి డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకో ఆరుషి కోల్డ్ చేస్తుందని తన టీషర్ట్ విప్పి అక్కడే మార్చుకున్న అర్జున్ ఆమె ముందే ట్రాక్ విప్పి షార్ట్ వేసుకొని మళ్ళీ బెడ్రూమ్కి నడిచాడు. ఆరుషి నవ్వుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకొని పెట్టుకున్న గుండు మల్లెలు తీసి హెయిర్ డ్రై చేసుకుంది. ఆమె బయటికి వచ్చేసరికి అర్జున్ డిన్నర్ ప్లేట్తో బాల్కనీలో సింపుల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ని ఏర్పాటు చేస్తూ కనిపిస్తాడు. ఏంటి అర్జున్ ఇదంతా అని అడిగింది ఆరుషి. నిన్నెప్పుడు నేను డేట్కి తీసుకుని వెళ్ళలేదు కదా అందుకే ఇది అన్న అర్జున్ ఒక రోజ్ ఆరుషి ముందుంచి కమ్ మై లవ్ అని అన్నాడు. అబ్బో బిజినెస్ మ్యాన్ రొమాంటిక్ బాయ్ అయ్యాడనుకుంటా అని కింద బెడ్ మీద కూర్చుంది. డిన్నర్ సర్వ్ చేసి తినిపించిన అర్జున్ వైన్ అని అడిగాడు. నాకు అలాంటి అలవాట్లు లేవు. నీకు కూడా లేవని తెలుసు. ఇంకెందుకు అడగటం అర్జున్ అని అతనికి తినిపిస్తూ అంది ఆరుషి. ఐ నో జస్ట్ ఫర్ ఫార్మాలిటీ అన్న అర్జున్ ఆరుషి నడుం పట్టుకొని ఎత్తి తన ఒళ్ళోకి తెచ్చుకొని మెడవంపుల్లో మొహం దాచుకొని ఐ లవ్ యూ సో సో మచ్ బేబీ అని ప్రేమగా చెప్తాడు. నవ్విన ఆరుషి నిజంగా నీకు స్మోకింగ్ అలవాటు కూడా లేదా అజ్జు అని అడిగింది ఆరుషి. కాలేజ్ టైంలో సరదాగా స్మోక్ చేసేవాడిని. తర్వాత ఇంట్రెస్ట్ లేదు. ఐ లైక్ రేసింగ్ సరు. అప్పుడే నేను నిన్ను ఫస్ట్ టైం చూసిందని ఆరుషిని చూసింది గుర్తు తెచ్చుకుంటూ అంటాడు. చూసిన క్షణమే నాతో పోటీకి దిగావన్నమాట. ఏదేవైనా నేనే విన్ అయ్యాను అర్జున్ సార్ అని అంది ఆరుషి. అగ్రీ మేడం. నిజానికి ఆ నైట్ అక్కడున్నది అబ్బాయనే అనుకున్నానే. హెల్మెట్ జారిపోవడం వల్ల ఫస్ట్ టైం నిన్ను చూడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోయిందని అన్నాడు అర్జున్. ప్రేమలోని మహత్యం అంటే అలాగే ఉంటుంది మరి అర్జున్ సార్. ఆర్షిని చూస్తూ అని దీర్ఘంగా నిట్టూర్పు విడిచిన అర్జున్ ఆర్షి కోసం చేతిని చాపాడు. అతను చెయ్యి అందుకొని ఒడిలోకి వచ్చి వాలింది ఆరుషి. భుజం చుట్టూ చేతులు వేసి వెనక్కి వాలి హత్తుకున్న అర్జున్ ఆరుషి మేని పరిమళాన్ని గుండెల నిండుగా పీల్చుకుంటుంటే అర్జున్ చేతులను పట్టుకుని ఏంటజ్జు మంచి మూడ్లో ఉన్నావని అడిగింది. నువ్వు నా పక్కన ఉంటే నా మూడ్ బాగానే ఉంటుంది బేబీ అని నవ్విన అర్జున్ మన మ్యారేజ్ అయ్యి అప్పుడే 47 డేస్ అయిందే. అప్పుడే అన్ని రోజులు అయ్యాయా అనిపిస్తోందరు. నీతో నాకు అసలు టైం తెలియట్లేదే బాబు అన్నాడు అర్జున్. నవ్విన ఆరుషి అర్జున్ వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసి ఏదైనా గేమ్ ఆడుకుందాం అర్జున్ బోరింగ్ గా ఉందని అంది. బెడ్ మీద ఎలాగో ఆడుకుంటాం కదే అని అన్నాడు అర్జున్ కన్ను కొడుతూ కొంటెగా. అది కాదు మహాప్రభు ఆఫీసులో నిద్రపోయాను కదా ఇప్పుడే నిద్ర రావట్లేదు అజ్జు అందుకే అందిని ఆరుషి. నిట్టూర్చి నీకు నేను తప్ప అన్ని బాగా అర్థమవుతాయారు అని విసుగ్గా అన్నాడు అర్జున్.
ఆరుషి అర్జున్‌కు కిస్ ఇచ్చి బెడ్‌రూమ్‌కి వెళ్లి కబోర్డ్ నుంచి కార్డ్స్ తీసుకొనొచ్చింది. ఏంటి కార్డ్సా? ఒట్టి గేమ్ మజా ఉండదు బేబీ. వాన్నా బెట్ సంథింగ్ అని అన్నాడు అర్జున్. బెట్టా? నాతో ఏముందని బెట్ వేయడానికి అజ్జు అని అంది ఆరుషి మూతి పొడిచి. నేను చెప్తాను నువ్వు ఇవ్వగలిగిందే బెట్ బేబీ. ఇఫ్ యూ విన్ నేను నా షర్ట్ తీస్తాను. నేను విన్ అయితే నీ టాప్ తీయాలి. లాస్ట్ వరకు ఉన్నవాళ్ళే విన్నర్. నువ్వు గెలిస్తే నా రోల్స్ రాయ్స్ నీదవుతుందన్నాడు అర్జున్ కాన్ఫిడెంట్‌గా. అర్జున్ వైపు ఒకసారి చూసిన ఆర్షి తనే గెలుస్తుంది అన్న నమ్మకంతో డన్ అని అంది. ఆట మొదలైతే ఫస్ట్ ఆర్షి గెలుస్తుంది. కార్డ్స్‌ని చూపిస్తూ ఆమె నవ్వితే షర్ట్ బటన్స్ తీశాడు అర్జున్. నెక్స్ట్ గేమ్‌లో అర్జున్ విన్ అయితే ఆరుషి తెలివిగా మెడలోని స్కార్ఫ్‌ని తీసింది. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ మళ్ళీ ఆటలో కూడా తనే గెలిచి మ్యాక్సీ వైపు కళ్ళతోనే చూపించి జిప్ నువ్వు ఓపెన్ చేస్తావా? నన్ను ఓపెన్ చేయమంటావా? అని అన్నాడు అర్జున్. కథ ఇంకా ఉంది.